పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విశాఖ జిల్లా గిడిజాలలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని ప్రజలు చెప్పినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ పాలనతో అభివృద్ధికి దూరమైన రాష్ట్రాన్ని కూటమి సర్కార్ గాడిలో పెడుతుంది అని వ్యాఖ్యానించారు. ఒక విశాఖ ఒక రైల్వే జోన్ను సాధించుకోవడం మరి విశాఖపట్నం నుంచి మరి ఎన్నో పరిశ్రమలు గతంలో లూలు పరిశ్రమ, అమర్ రాజా, కీ ఎక్స్టెన్షన్, మరి జాకీ, ఇట్లా ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ వాటిని అన్నింటినీ తెచ్చి మళ్ళీ ఈవేళ ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించారు. అందులో కూడా ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేయాలి, విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలని, విశాఖపట్నాన్ని ఒక సినీ ఇండస్ట్రీకి ఒక రాజధానిగా చేయాలని ఒక రకంగా విశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా మరి త్వరలోనే లేకుండా